హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి శాంసంగ్ వాషింగ్ మిషన్ స్పిన్నింగ్లో సౌండ్ వస్తుందని కంప్లైంట్ అండ్ అలాగే వైబ్రేషన్ అవుతుంది, బాడీ అంతా మూవ్ అవుతుంది. సో దానికి ఒక కస్టమర్ కంప్లైంట్ పెడితే వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే బాగా వైబ్రేషన్ ఉంది మిషన్. సో టాప్ అది ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి చూసారా డ్రమ్ అనేది ఎలా మూమెంట్ ఉందో, మనం బట్టలు వేసినప్పుడు ఏంటంటే ఆ మూమెంట్ వల్ల ఇబ్బంది అవుతుంది, వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూపించాను కదా 4 రాడ్స్, ఆ 4 రాడ్స్ మార్చుకుంటే కనుక మనకి కంప్లైంట్ రెక్టిఫై అవుతుంది. అది ఎలా చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ ఛానల్లో మీకు టెక్నికల్గా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఎవరైనా టెక్నీషియన్ కొత్తగా వర్క్ నేర్చుకోవాలనుకున్నా మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ అలాగే హోమ్ అప్లయన్స్ మీరే సొంతంగా ఏమైనా రిపేర్ చేసుకోవాలన్నా యూస్ఫుల్గా ఉంటుంది ఛానల్ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, స్టార్ట్. ఇదిగోండి, యాక్చువల్గా ఏంటంటే సస్పెన్షన్స్ అనేవి ఈజీగానే రీప్లేస్ చేసుకోవచ్చు. రాడ్స్ అనేవి పైన హుక్ ఉంటుంది కదా, ఆ హుక్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఆ హుక్ అనేది రిమూవ్ చేసి కింద ఒక్కొక్క రాడ్ మార్చుకోండి. ఇది వచ్చేసి శాంసంగ్ మోడల్ కాబట్టి శాంసంగ్ సర్వీస్ సెంటర్ నుంచి నేను రాడ్స్ అనేవి తెప్పించాను. ఆ రాడ్ని ఏ కలర్ టు ఆ కలరే ఉండాలండి. ఇప్పుడు రెడ్ కలర్ ఉంది ఫ్రంట్ సైడ్, సో రెడ్ కలరే మార్చాలి, కలర్ చేంజింగ్ చేయకూడదు. ఓకే, చూడండి మారుస్తున్నాను. అదిగోండి లాక్ అనేది కొత్తది వేసి ఆ లాక్ని అందులో సెట్ చేయాలి. ఇంకో రాడ్ కూడా మారుస్తున్నాను చూడండి, అది కూడా సేమ్ అంతే. ఆ రాడ్ని రీప్లేస్ చేసేసుకోవాలి, పాత తీసేసేయాలి, ఓల్డ్ తీసేసి జస్ట్ అలా లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. ఆ రీతి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తది ఏదైతే రెడ్ కలర్ ఉందో రెడ్ కలర్కి రెడ్ కలర్ రీప్లేస్ చేయాలి. ఈ రాడ్స్ ఏంటంటే మనం లోడ్ వేసినప్పుడు సస్పెన్షన్స్ అంటే స్ప్రింగ్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది, వైబ్రేషన్ రాకుండా. ఆ స్ప్రింగ్ యాక్షన్ పోయినప్పుడు మనకి ఓకి మిషన్ సైడ్స్ కదిలిపోవడం, ఊగిపోవడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ రాడ్, అదిగోండి పైన హుక్కు తప్పించి కింద నుంచి లాగితే వచ్చేస్తుంది. ఓకే, ఆ వైర్ వచ్చేసి ఎర్త్ వైర్, అది నేను తర్వాత ఫిట్ చేసేస్తాను. ఓకే, అలా కింద హుక్ చేసిన తర్వాత కింద ఒక స్లాట్ ఉంటుంది కీవే, అక్కడ సెట్ చేసి దాని తర్వాత పైన లాక్ చేస్తే సరిపోతుంది. 4 రాడ్లు మార్చాలి, 3 మార్చాను. ఇంకోటి కూడా చూడండి, ఇంకోటి కూడా బ్యాక్ సైడ్ వైట్ కలర్ టు వైట్ కలరే ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి రెడ్ కలర్ శాంసంగ్కి. ఆ కలర్ చేంజింగ్ కూడా రాకూడదు, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కొంచెం ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ చేంజెస్ మారుతూ ఉంటుంది. సో ఆ వైట్ కలర్ అనేది పెట్టేస్తాం. ఇప్పుడు చూసారా స్ప్రింగ్ యాక్షన్ అనేది అంత ఓవర్గా లేదు, నార్మల్ వైబ్రేషన్ ఉంటుంది. అది లోడ్ పడినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది స్ప్రింగ్స్ అనేవి. సో అలా సస్పెన్షన్స్ ఎప్పుడైనా వైబ్రేషన్ వస్తే కనుక సస్పెన్షన్స్ ప్రాబ్లం ఉంటే ఇలా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, దాని సైజుని బట్టి తీసుకోవాలండి, వేరే సైజు వేయకూడదు. ఫ్రేమ్ అనేది టాప్ ఫ్రేమ్ అనేది కూర్చోబెట్టి ఒక 2 స్క్రూస్ ఉంటాయి లోపల, బోర్డు దగ్గర ఒక 2 స్క్రూస్ ఉంటాయి, ఆ 2 స్క్రూస్ కూడా సెట్ చేసేయాలి. ఓకే అండి, ఇది వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ శాంసంగ్. అదిగోండి అక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి ఫ్రేమ్ స్క్రూస్, అవి ఫ్రేమ్ కదలకుండా ఉండడానికి. అవి సెట్ చేసేసుకుని బోర్డ్ని యాక్చువల్గా దాని ప్లేస్లో కూర్చోబెట్టి స్క్రూస్ టాప్ ఒక 2 స్క్రూస్ కూడా ఉన్నాయి, ఆ 2 కూడా వేసేస్తే ఫిట్టింగ్ అనేది అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ స్క్రూస్ ఉంటాయి, అవి కూడా రీప్లేస్ చేసి మిషన్ ఆన్ చేసి లోడ్ వేసి చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. ఇంకా ఎప్పుడైనా వైబ్రేషన్ వస్తే కనుక ఇలా చేసుకుంటూ సరిపోతుంది. మ్యాక్సిమం కొత్తగా ఉన్నప్పుడే మిషన్ లోడ్ అనేది ఎప్పుడు కూడా టబ్కి రౌండ్గా వేసుకోవాలి చుట్టూతా. మనం ఎట్లా అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు అనేవి వండలా వేసేస్తూ ఉంటారు, ఒక్కొక్క గుట్టలా తీసుకొచ్చి దాంట్లో వేసేస్తారు. అలా కాదు, ఒక్కొక్క క్లాత్ అనేది ఓపెన్ చేసుకొని నీట్గా లేయర్ బై లేయర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే వాషింగ్ మిషన్స్లో ఎక్కువగా సర్ఫ్ వాడుతున్నారు, సర్ఫ్ కాదు లిక్విడ్స్ వాడుకోవాలి. లిక్విడ్స్ వాడితే వాటర్లో డిజాల్వింగ్ అనేది బాగుంటుంది, టీడీఎస్ ఎంత హై ఉన్నా సరే వాటర్లో డిజాల్వ్ అవుతుంది మంచిగా. సో అట్లాంటప్పుడు వాషింగ్ క్వాలిటీ బాగుంటుంది, డ్రమ్లో కూడా ఎక్కువ డస్ట్ రాదు, బట్టలు కూడా నీట్గా వాష్ అవుతాయి. యాక్చువల్గా కస్టమర్ డస్ట్ కూడా అంటే ఓపెన్ చేసి చూశాను, డస్ట్ ఏం లేదు. సో పల్సరేటర్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ సెట్ చేసేసాను. ఎప్పుడైనా సరే మీకు ఏమైనా డస్ట్ ఏమైనా అనిపిస్తుందంటే అది అట్లాంటిది నట్టుతో ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి, ఇంట్లో మీరైనా చేసేసుకోవచ్చు. ఓకేనా, అలా లాక్ చేసేయడమే అదండి. ఓకే, ఇప్పుడు మీకు ఈ వాషింగ్ మిషన్ చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్. బ్యాక్ సైడ్ 2 స్క్రూలు ఉంటాయి, ఆ 2 స్క్రూలు తీయాలి. ఇదిగోండి, అది లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి టాప్లో ఉన్నాయి చూసారా, అక్కడ స్క్రూస్ అనేవి రిమూవ్ చేసుకోవాలి, అప్పుడు మనకు టాప్ ఓపెన్ అవుతుంది. ఓకే, స్పిన్నింగ్ పెట్టి చెక్ చేస్తున్నాను మీకు చూపించడానికి, అది ఎంత ఫ్రీగా తిరుగుతుందో స్పిన్నింగ్ కూడా. సో ఇప్పుడు ఎలాంటి నాయిస్ కానీ సౌండ్ వైబ్రేషన్ కానీ ఎలాంటిది లేదు. సో బట్టలు కూడా వేసి చూసుకున్నారు, అంతా బాగానే ఉంది. సో ఎప్పుడన్నా అలాంటి ప్రాబ్లం వస్తే అలా చేయండి. ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్కి కింద యాంటీ వైబ్రేషన్ ప్యాడ్స్ అని ఉంటాయి,
ఇవి మనకి అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి, మిషన్ వైబ్రేషన్ అవ్వకుండా. ఇలాంటివి యూజ్ చేసుకుంటూ కొత్త మిషన్ కూడా బాగుంటుంది, వాటర్లో తడవకుండా. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.